డిఎస్పీ ఆస్పిరెంట్లు మోతిలాల్కు మద్దతుగా ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వచ్చారు. గాంధీ హాస్పిటల్ చాలా బందోబస్తు ఉన్నది. వాళ్ళు కొద్ది దూరం నుంచే ఇక్కడి నుంచే కాల్ ఫార్ చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. మనతో పాటు కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, దేనికి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అన్న, మాకు డిఎస్సి ఇంతకుముందు 20,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన అన్న. అదేవిధంగా 20,000 ఉద్యోగాలు ఇవ్వకుండా పర్లేదన్న. కేవలం 20 రోజుల్లోనే డేట్లు ఇచ్చారు అన్న, డిఎస్సి డేట్లు. ఇలా ఇస్తే ఏం చేస్తామన్నా? ఎంతోమంది లక్షల మంది ఉన్నారు డిఎస్సి అప్లై చేసిన వాళ్ళు. ఎన్నో రోజులు అయిన తర్వాత సడన్గా మాకు డేట్ ఇచ్చి 20 రోజుల లోపల డిఎస్సి ఉంది, ఎగ్జామ్ చదువుకోవాలంటే ఎలా చదువుకుంటారన్న? కనీసం ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో 400 వరకు ఉద్యోగాలు పోస్టులు ఖాళీ అయిపోయినాయన్న, ఉన్నాయి. ఇప్పుడు దానిలో నుంచి 400 కలపకుండానే దాన్ని సగమన్నా కలిపి దీంట్లో భర్తీ చేసి చదవడానికి తగిన సమయం ఇస్తే అందరికీ మంచి ఉంటుంది మేము అనుకుంటున్నాం అన్న. ఇంతకుముందు కేసీఆర్ ఏం చేశారు? కేసీఆర్ దించడం. రేవంత్ రెడ్డి వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉన్నది మాకు అన్న. ఇక్కడ మేము ప్రధానంగా వచ్చింది ఇక్కడ మోతిలాల్ నాయక్ అనే అతను 7 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుండు. ఆయన ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. సో ఆయన ముఖ్యంగా 3 డిమాండ్లు పెట్టిండన్న. గ్రూప్ 1 1:100 సెలెక్ట్ చేయాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. మళ్ళీ డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి అని చెప్పి. మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలన్న. జూన్ 12కే టెట్ రిజల్ట్ వచ్చింది. సో నిన్న 19వ తారీఖుకి మొన్న 29వ తారీఖుకి షెడ్యూల్ వచ్చింది. సో షెడ్యూల్ నుంచి ఎగ్జామ్కి 10 రోజులు గ్యాప్ ఉంది. సో 10 రోజులు ఏ విధంగా చదువుతారు? సో మాకు మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే కంపల్సరీ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేయాలి. ఎగ్జామ్ని ఆఫ్లైన్లో కండక్ట్ చేయాలి. అదే మా డిఎస్సి అభ్యర్థులు అందరిది ఒక. మళ్ళీ ఏ విధంగా అయితే ప్రమోషన్ ద్వారా ఏర్పడిన 18,000 ఖాళీలను కూడా డిఎస్సి పోస్టులో కలపాలి. ప్రభుత్వం పక్క మీ సమస్యను పట్టించుకోవట్లేదు. మన ఎగ్జామ్ సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఎట్లా అనిపిస్తుంది అంటే? సో ప్రభుత్వము ఇంతకుముందు ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రభుత్వంకు అండగా నిలబడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్క నిరుద్యోగి అండగా నిలబడి ప్రభుత్వాన్ని గెలిపించిండు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఏ ఎమ్మెల్యే ఆ పార్టీలో వస్తాడు, ఏ ఎమ్మెల్యే కలవాలి, ఏ ఎమ్మెల్యేని వాళ్ళ పార్టీలో తీసుకోవాలి. జీవన్ రెడ్డి ధర్నా చేసి అందరు ఇంటికి దిగిరు. మరి ఇక్కడ 7 days 8 days నుంచి నిరాహార దీక్ష తీస్తే ఒక్కడు రాస్తలేడు. అక్కడ జీవన్ రెడ్డి జస్ట్ వెళ్ళిపోతా అని ప్రెస్ మీట్ ఇస్తే ప్రతి ఒక్క డిప్యూటీ సీఎం గారు అక్కడ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు వస్తలేరు? చెప్పండి బ్రదర్, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? ప్రధాన డిమాండ్ ఏం లేదండి. 25,000తో మెగా డిఎస్సి 3 నెలల సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేం పెద్ద సమస్య కాదండి. ఎందుకంటే ఇదే ప్రభుత్వం గెలవకముందు 25,000తో మెగా డిఎస్సి వేస్తామని ఇదే ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏమైందో నాకు అర్థమయ్యట్లేదు. మీరే అన్నారు 25,000తో మెగా డిఎస్సి వేస్తామని. 3 నెలల సమయం కేటాయించాలని మేము అడుగుతున్నాం కదా. కనీసం మాతో మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వడం లేదండి. కనీసం కలవడానికి కూడా బలమూరు వెంకట అయితే ఏకంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటుండు, ఎన్నో దాక్కుంటుండు. ఇంకెన్ని రోజులు దాక్కుంటావు నాకైతే అర్థం కావట్లేదు. కలవాలి కదా, మమ్మల్ని కలిసి మా ప్రాబ్లమ్స్ ఏంటో కనీసం తెలుసుకోవా? ఇదే ఎన్నో పోరాటం చేసినాం మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద. అప్పుడు వేసినప్పుడు నువ్వు మాకు తోడుగున్నావు. మరి ఇప్పుడు నీ ప్రభుత్వం ఉందని మాకు తోడు లేవు. నువ్వు ఎమ్మెల్సీ అయిందే సహాయ సహకారాలు అందించాలనే ఒక గవర్నర్ ప్రతిపాదనతోటే అయ్యావు. మరి మాకు సాయం చేయలేవా? ఆయన భయం ఏంటంటే ఎక్కడ మాకు సాయం చేస్తే ఆయనకు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి తీసేస్తాడన్న భయం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలే కదా, ఆయన మీకు సాయం చేస్తే ఆయన ఎమ్మెల్సీ పదవి ఎందుకు పోతుంది అనుకుంటారు మీరు? అయితే నాకు అదే అర్థం కావట్లేదండి. మేమేం కొత్త డిమాండ్స్ ఏం అడగట్లే. మేము 25,000తో మెగా డిఎస్సి అడుగుతున్నాం. వారు చెప్పిందే మేము అడుగుతున్నాం. ఆల్రెడీ ఆయనే చెప్పారు, గెలవక ముందే చెప్పారు మా మొదటి సంతకం అన్నారండి. మరి ఏడమైందో నీ మొదటి సంతకం ఎవరికి పెట్టావు నాకు అర్థమైతలేదు. మరి 25,000తో డిఎస్సి వేయాలి కదా. ఏదో 11,000తో డిఎస్సి వేసిన తర్వాత ఖాళీలు లేవనుకుంటే ఒక బాధ. మొన్ననే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది, ఖాళీలు ఏర్పడ్డాయి. నీ వల్ల ఖాళీలు ఏర్పడ్డ తర్వాత అక్కడ ఆల్రెడీ పాఠశాలలో విద్యార్థులు చాలా అన్యాయానికి గురైపోతారు. ఎందుకంటే ఉపాధ్యాయులు లేరు. కనీసం మేము ప్రిపేర్ అవుతున్నాం, మాకన్నా ఆ పోస్టులు జత కలపాలా లేదా? నువ్వు ఇవాళ కలపకపోతే ఎన్నడూ కలుపుతావు? అంటే తెలంగాణ విద్యార్థులు చదవద్దా? వాళ్ళు మంచి స్థాయిలో ఎదగద్దా? నీ ఫ్యామిలీ మాత్రం పెద్ద హై స్కూల్లో చదువుకుంటారు. గవర్నమెంట్ స్కూళ్ళలో కనీస ఉపాధ్యాయులు లేకుండా చేయడం కరెక్టేనా? ఎంత అన్యాయం చేస్తున్నారో అర్థమవుతుందా అసలు? ఏంటి బ్రదర్ మీ డిమాండ్ ఏంటి డిఎస్సికి సంబంధించి? అసలు మీరు మొత్తం ఎంతమంది వచ్చారు? గాంధీ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉందా అసలు మీకు? ఇప్పుడు గేట్ దగ్గర ఎంట్రీ అయితే లేదు బ్రో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మరి నిన్నటి దాకా మేము వెళ్ళేసి కలిసి వచ్చినాం, కానీ ఇప్పుడైతే ఎంట్రీ పోనిస్తలేరు. అయితే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మెగా డిఎస్సి వాళ్ళ అన్నమాట ప్రకారమే మెగా డిఎస్సి వేయాలి. అలాగే డిఎస్సి కోసం ప్రిపరేషన్కి ఒక టైం కూడా మాకు కావాలి. మెగా డిఎస్సి మాత్రం పక్క వేయాలి. ఇంకొకటి ఏంటంటే మాతో పాటు చదివే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మా మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ వాళ్ళకి తగిన న్యాయం చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. ముఖ్యంగా అయితే మేము వచ్చింది ఎందుకంటే మెగా డిఎస్సి మీరు అన్నమాట ప్రకారం మెగా డిఎస్సి ప్రకటించండి, దాని ప్రకారం ఫిల్ చేయండి అనేది మా ప్రధానమైన డిమాండ్. మీరు
పక్కన ఇటు చేస్తున్నారు, మరో పక్కన ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ అయిపోయింది. ఎగ్జామ్ నిన్ననే అయిపోయింది బ్రో. డిఈఓ ఎగ్జామ్ అది ఏది అసలు వాడిన ఎగ్జాము నిన్ననే అయిపోయింది. ఈరోజుకో డిఎస్సి కోసం ధర్నాకి వచ్చినా నేను ఈరోజు ఫస్ట్. అంటే ఎగ్జామ్స్ గ్యాప్ లేకుండా కంటిన్యూగా పెడుతుంటే అంటే ఎలా అనిపిస్తుంది? అంటే విద్యార్థులకు సంబంధించి మీరు ఆస్పిరెంట్స్ మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఒత్తిడి ఎలా ఉంటుంది ఎగ్జామ్ ఘోరంగా ఉంది బ్రో. ఇప్పుడు డిసెంబర్ ఇప్పుడు జూలై 17 నుంచి 18 నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయా? డిఎస్సి ఎగ్జామ్స్ ఆగస్టు 5 నుంచే జరుగుతాయి. ఆగస్టు 5 వరకు జరుగుతాయి. ఆగస్టు 7 నుంచి మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్. మేము ఎప్పుడు చదువుకోవాలి, ఎట్లా ప్రిపేర్ కావాలి? కనీసం పోనీ డిఎస్సి అన్న నువ్వు అన్న మాట ప్రకారం 25,000 వేసినావా అంటే అది లేదు. దేనికి చదువుకోవాలి బ్రో అర్థమైతే లేదు. కనీసం ఖచ్చితంగా డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. 25,000 మెగా డిఎస్సి 100% వేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే మేము ప్రధానమైన డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే నువ్వు మాట చెప్పినావు కాబట్టి నీకు కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేస్తాం మేము ఎలక్షన్ టైంలో. అందుకోసమైనా మా కోసం కంపల్సరీ మీరు వేయాల్సిందే. మాట నిలబెట్టుకోవాలి అంతే. మా ప్రధానమైన డిమాండ్ అది. కానీ ఈ ముచ్చట కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి మా రేవంత్ అన్నకు తెలుసు. రేవంత్ అన్నటువంటి ప్రకటించిండు మా ప్రభుత్వం ఏర్పడిందంటే కేవలం నిరుద్యోగులు తప్పండి అన్నగారు. మేము కూడా అడుగుకుంటున్నామన్నా మేము. మాకు మా బలం లేదన్న, ఆర్థిక బలం లేదు, ధన బలం లేదు, గుండె బలం లేదు, ఏ బలం లేదు, ఒక నిరుద్యోగులం అన్న మేము అడుగుకుంటున్నాం. ఈరోజు మేము మీ మీద పోరాటాలు చేయట్లేదు, రాజకీయం కోసం కాదు. మాకు ఏ బలం వద్దు. మాకు ఖచ్చితంగా డిఎస్సి 45 రోజులతో కూడా వాయిదా వేయాలి ఖచ్చితంగా. అదేవిధంగా గ్రూప్స్ ఏమంటాం వాటిని కూడా పరిష్కరించాలి. అదేవిధంగా ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి షెడ్యూల్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసి 45 days వాయిదా ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు ప్రకటించినటువంటి మెగా డిఎస్సి పోస్టులు కూడా కంపల్సరీ ఇందులోనే కలపాలి. గత 10 ఏళ్ళకెళ్ళి మేము లైఫ్లో కోల్పోయినాం సార్. మళ్ళీ కోల్పోయే శక్తి మాకు లేదు సార్. చావు తప్ప మాకేం పరిష్కారం కనబడతలేదు సార్. మేము కోరి తెచ్చుకున్నాం అంటే అందరూ మమ్మల్ని వాడుకుంటారు సార్. ఎందుకంటే మా దగ్గర ఏముంది మేము చదువుకున్నాం, బస్ యాత్ర చేసాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చినాం. మాకేం తెలుసు సార్ పాపం. మేము వేసింది ఒక ఓటే సార్. ఈరోజు అంబేద్కర్ ఉంటే సిగ్గుపడుతుండే, ఎందుకంటే 18 ఏళ్ళకి ఓటాకి ఇచ్చిండు. ఎందుకంటే కనీసం వాళ్ళకి తెలుసు ఏం మాట్లాడుకోవాలి, వాళ్ళు ఏం చేయాలి, ఏ ప్రభుత్వాన్ని కావాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని పోలు కలిపి మంచిగా ఉండి ప్రశాంతంగా ఉండి చదువుకుంటుండే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని వేస్ట్ కాలని చేసిండు. ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ మమ్మల్ని వేస్ట్ కాలని చేస్తుండు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయం కోసం వాడుకోవడానికి అసలు మేము ఉన్నది అంటే నిరుద్యోగులు అంటేనే మోసపోవాలా, ఎప్పటికీ మోసపోవాలా? ఇంకోటి అసెంబ్లీలో చెప్పినట్టు కానీ ఈ రేవంత్ అన్న ప్రకటించిన విషయాన్నే మేము అడుగుతున్నాం సార్. ఈరోజు మాకు బల్మూరు వెంకటన్నతో కానీ మల్లన్న గారితో కానీ రియాసత్ మాకెవరు తెలియదు, మాకు ఒకరే తెలుసు, రేవంత్ అన్న తెలుసు. ఎందుకంటే మాకు చెప్పిండు నిరుద్యోగులకు వెళ్ళి మా ప్రభుత్వం ఏర్పడింది అని. మేము కూడా అదే మాటను మీకు గుర్తు చేయడానికి తప్ప ఎలాంటి ఉద్దేశంతోనా ఎలాంటి దురుద్దేశంతోనా మాకు రాజకీయాలు వద్దు, ఈ బురద వద్దు, ఏమొద్దు. మా బతుకులు మేము బతుకుతాం సార్. బతకలేక తినలేక అర్ధాకలితో అర్ధ నిద్రతో కుటుంబాలకు వెళ్ళి మెడలు పట్టుకొని బయటికి గింటేసి ఈరోజు ఒకటేనా ఇంకోటి ప్రతిపక్షం అనేది మా వెనకాల ఉంది అని చెప్పేసి మేము ఎప్పుడు కానీ చేయలేదు. మేము అప్పుడు ప్రతిపక్షం ఏదో చెప్తే పొయ్యి ఏమంటాము, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే టీఆర్ఎస్ని కూలగొట్టలే మేము. అట్లా ఎవరో చెప్తే వినడానికి మేము మూర్ఖులం కాదు సార్. వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వి నో ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మాకు తెలుసు ఎందుకంటే ప్రభుత్వం మారితే మా జీవితాలు మారుతాయని. ఆ మార్పు కోసం మేము చేసినటువంటి కార్యక్రమంలోనే ఈరోజు గవర్నమెంట్ మారిన గవర్నమెంట్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. ఈరోజు ఎవరో ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడినని కానీ ప్రభుత్వం వాళ్ళు మాట్లాడినని కాదు, మా ఆకలి మంట, మా ఆవేదన. ఈరోజు మళ్ళీ ఏమంటాం మోదీలాల్ అన్నగారు చనిపోవడానికి కూడా సిద్ధంగా తయారండి. అట్లాంటి మరో శ్రీకాంతాచారిని తెలంగాణ రాష్ట్రంలో తయారు చేయకుండా, ఇంకో శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రంలో తయారు చేయకుండా మేము అడిగేటటువంటి డిమాండ్స్ సార్ ఇంతసేపు సార్ మీ ముందల 2 నిమిషాలు కాదంటే మీరు పరిష్కరిస్తారు. డిఎస్సిని 45 రోజులతో వాయిదా వేయాలి. ఖచ్చితంగా మెగా డిఎస్సిని ప్రకటించిన తర్వాత ఈ గ్రూప్స్ రిక్వెస్ట్లు కానీ డిమాండ్లు కానీ ఖచ్చితంగా మీరు అనుకుంటే సాల్వ్ చేస్తారు సార్. ఎగ్జామ్కు ఇంకోటి ఒకరు అడిగిన మిత్రులు పోస్ట్ పోన్ మీకు ఎందుకని సార్, మీరు పోస్ట్ పోన్ లేనప్పుడు ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్ ఆన్లైన్లో తాత్కాలికంగా ఎందుకు పెట్టింది సార్? తాత్కాలికంగా ఎందుకు సార్ మా బతుకులు చంపుతారు మీరు? డిఎస్సి వాయిదా వేయాలి 3 months వాయిదాతో కూడిన మెగా డిఎస్సి కావాలి మాకు. మేము ఇక్కడికి మోతీలాల్ అన్నని పరామర్శిద్దామని వచ్చినాం. అక్కడనేమో పోలీస్ బందోబస్తు చాలా ఉంది, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మరి మేము రౌడీలం ఏమనుకుంటున్నారో ఏం అర్థం కావట్లేదు. అన్నని పరామర్శిద్దామని అయితే మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళైతే మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు సార్. బందోబస్తు కూడా చాలా ఉంది. పోలీసులు అంటే ఏమన్నారు మిమ్మల్ని? అంటే కలిసే ప్రయత్నం చేశారా? అక్కడ వాళ్ళందరూ ఉన్నారు సార్, ఎవరిని రానివ్వట్లేదు. లోపలికి వెళ్తే డీటెయిల్స్ అడుగుతున్నారు.
డీటెయిల్స్ అడిగి లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ఇందాక కూడా ఒక వ్యాన్లో కొంతమందిని తీసుకెళ్లడం అయితే జరిగింది, నేను చూసిన. సో అందుకని ఇంకా మేమందరం ఇక్కడ సమావేశం కావడం అయితే జరిగింది. డిఎస్సిని 3 నెలలు వాయిదా వేయాలి. మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా మాకు మెగా డిఎస్సి కావాలని మేము కోరుకుంటున్నాం సార్.